నాగార్జున కొరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ పిన్ని మాస్టర్తో కలిసి నా సామిరంగా సినిమా చేశాడు. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయింది. సంక్రాంతి బరిలో ఇతర సినిమాలు ఉన్నా కూడా నాగార్జున తన సినిమాని రేస్లో నిలబెట్టి హ్యాట్రిక్ కొట్టేశాడు. సోగ్గాడే చిన్నినాయన, బంగారాజు తర్వాత నాగార్జున సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టడం ఇది మూడోసారి. అన్ని సెంటర్స్లలో మార్నింగ్ షో నుంచే నా సామిరంగా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన అక్కినేని ఫ్యాన్స్ నాగార్జున హిట్ కొట్టేశాడు, పర్ఫెక్ట్ ఫ్యామిలీ బొమ్మ ఇచ్చేశాడు అంటూ సంబరాలు చేసుకున్నారు. పబ్లిక్ టాక్ పాజిటివ్గా ఉండటంతో జనరల్ ఆడియన్స్ నా సామిరంగా సినిమా చూడటానికి ఫ్యామిలీస్తో థియేటర్స్కి వెళ్ళిపోతున్నారు. దీంతో నా సామిరంగా నా సంక్రాంతికి వస్తే హిట్ కొడతాడు అని నిరూపించింది. సాలిడ్గా ప్యాకెట్ థియేటర్స్తో ఉన్న ఈ సినిమా 3 రోజుల్లో 12.5 కోట్ల షేర్, 24.8 కోట్ల గ్రాస్ను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు అన్ని సెంటర్స్లో నా సామిరంగా బ్రేక్ ఈవెన్ మార్కుకు చేరువలో ఉంది. సీరియల్లో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేసి ప్రాఫిట్లోకి ఎంటర్ అయింది. ఉత్తరాంధ్రలో కూడా నా సామిరంగా బ్రేక్ ఈవెన్ మార్కుకు అత్యంత చేరువలో ఉంది. ఇక్కడ కూడా బయ్యర్స్కి ప్రాఫిట్స్ ఖాయంగా కనిపిస్తోంది. మరి పాజిటివ్ టాక్తో ఫుల్ రన్లో నా సామిరంగా ఎంత కలెక్ట్ చేస్తుంది? సోగ్గాడే చిన్నినాయన రేంజ్ హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి.